రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ ఆధ్వర్యంలో విముక్తి పేరిట పల్స్ పోలియో రీజనల్ సెమినార్ ను కాకినాడ సూర్యకళ మందిరంలో నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జోన్స్ నుండి రోటరీ ప్రతినిధులు ఈ సెమినార్ కు హాజరయ్యారు. రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు బంగారు మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సెమినార్ చైర్ జాయేష్ దేశాయి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ ను ప్రారంభించారు. డిస్ట్రిక్ట్ పోలియో చైర్ మహేష్ చంద్ జాజు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల అసిస్టెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కాళ్ళకూరి శైలజ, WHO మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జాన్ జూదే జాషువా, రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లు డివిఆర్ హుషా, డాక్టర్ SVS రావు, వీరభద్రారెడ్డి బాబీ, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. రోటరీ పోలియో ఫండ్కు సెమినార్ చైర్ జాయేష్ దేశాయితో పాటు పలువురు విరాళాలను అందజేశారు. అలాగే సెమినార్ కమిటీ సభ్యులు ఎడ్లపల్లి వేణునాథరావు రోటరీ సెంట్రల్ చారిటబుల్ ట్రస్టుకు 50,000 రూపాయలను విరాళంగా అందజేశారు. రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ట్రస్టీ వాకచర్ల సూర్యాంకు ఎడ్లపల్లి వేణునాథరావు చెక్ను అందజేశారు. ఈ సెమినార్లో రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ KVS ఆంజనేయమూర్తి, సెమినార్ కోచైర్ అంకిత్ జైన్, రోటరీ సెంట్రల్ క్లబ్ కార్యదర్శి ఎన్ దుర్గాప్రసాద్, రొటేరియన్లు హరిబాబు, వెంకట్, సాగర్, వాకచర్ల సూర్యం, సామభాస్కర్, సాధనాల రాజేశ్వరి, ఎడ్లపల్లి వేణునాథరావు, సూర్య, రవి, వై వెంకటేష్, అనుపమ, శ్రీనివాస్, GS మూర్తి, శ్రీనివాస్, దీపక్ దేశాయ్, రాజేంద్ర వర్మ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా మన జీరో పోలియో డోస్లో మనకి పోలియో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం వ్యాక్సినేషన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనకి పోలియో మహమ్మారి నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం లేదు. మనకి పక్కనే ఉన్న పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పటికీ కూడా పోలియో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఇండియాకి ఎప్పుడైనా వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా రావచ్చు. లేకపోతే పీపుల్ అక్కడి నుంచి మన ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఎవరైనా పోలియో వైరస్ కానీ బాడీలో ఉంటే ఇండియాలో చాలామందికి పోలియో కవరేజ్ అవకాశం ఉంది కాబట్టి ఇది అవగాహన సదస్సుగా దీన్ని మనం తీసుకెళ్తున్నాము. అంటే ప్రజల్లో ప్రతి వాళ్ళకి కూడా అవగాహన వస్తాయి. ముందు మా రోటరీ మెంబర్స్ అందరూ అవగాహన వస్తే వీళ్ళ ద్వారా చాలామంది పబ్లిక్ కూడా మనకు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రీజనల్ పోలియో సెమినార్స్ అక్రాస్ ది 6 జిల్లాల్లోనూ కూడా మనం వేరే వేరే టైమింగ్స్లో మనం చేస్తాం. ఇలాగ మనం ఇంకో వ్యాధులను మన రోటరీ తరపు నుంచి నిర్మూలించగలిగే అవకాశం ఉందా అని ఆ గవర్నర్ గారికి పంపడం ఏంటంటే ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో డైరెక్ట్గా పనిచేస్తున్నాడు. ఈజ్ ఆల్సో డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫ్ దిస్ ఫ్రంట్ లెనోస్ డిస్ట్రిక్ట్. ఆయన వారం పోయిన తర్వాత రిప్లై ఇచ్చాడు, ఎస్ పోలియో. దట్ వాస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఐడియా దట్ వీ కెన్ ఎలిమినేట్ పోలియో ఫ్రమ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎర్త్. మన ఒక మెట్టుమెంట్లో ఆయన అడ్మిట్ చేస్తూ పోలియో చుక్కలు వేస్తుంటే ఒక అబ్బాయి క్రాల్ చేస్తూ వచ్చాడు స్టేజ్ మీద. వస్తే ఆయన 2 చుక్కలు డ్రాప్స్ ఆయన చేశారు. రమాఫ్ గారు చేస్తే చైన్ ఏమన్నాడంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రోటరీ అన్నాడు. అంటే పాపం ఆయన రమాఫ్ చాలా ఫీల్ అయ్యి సారీ మై చైల్డ్, ఇది నీకు పని చేయదు, నువ్వు ఆల్రెడీ పోలియో వచ్చేస్తుంది, అందువల్ల ఇది రాకుండా ఉండాలి కానీ నీకు పని చేయదంటే నో సార్, బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సిన్ మై బ్రదర్ వోంట్ గెట్ పోలియో, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అన్నాడు. అంటే అప్పుడు తమ్ముడికి రాదని చెప్పి అంత సంతోషం చెప్పేటికి దెమ్ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ దెన్ హీ థాట్ అబౌట్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్.
ఏజెన్సీలో కూడా రోడ్లు లేవు, వాళ్ళు ఎవరైనా ఏదైనా పర్సన్స్ ఉంటే మన డోలీ కట్టుకుని తీసుకొస్తున్నారనే అలాంటి ప్లేసెస్లో నడిచి కిలోమీటర్ల కొద్ది నడిచి మన వాలంటీర్స్ వెళ్ళి పోలియో డ్రాప్స్ని ఎగ్జిక్యూట్ చేసి రావడం కానీ, అలాగే హిల్ టాప్స్ పైన చాలా చోట్ల చాలా అన్ని కంట్రీస్లోనూ కూడా ఇంక్లూడింగ్ ఇండియాలో కూడా ఉన్నాయి. అలాగే చాలా కంట్రీస్లో అయితే ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రం ఉంటాయి హిల్ టాప్లో. అసలు పోలియో ఉన్నదా లేదా అని ఈ రోజు కూడా కాకినాడలో, వైజాగ్లో, విజయవాడలో, అమలాపురంలో ఎక్కడైనా కానీ ఆన్ రెగ్యులర్ బేసిస్ మీకు నాకు తెలియకుండా జాన్ గారు వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు సువేజ్ నుంచి. సో ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించి ల్యాబ్లో ఆ శాంపిల్స్ డిటెక్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఏమాత్రం వైరస్ ఉన్నదా లేదా అన్నది వారు చేయడానికి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎంత తక్కువ అవుతుంది. సో ఆ ఖర్చు మీట్ అవ్వడం కోసమే మనం పోలియో ఫండ్ రేస్ చేస్తున్నాం. సో మీరు కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ఈజ్ బీయింగ్ స్పెండ్ ఇన్ అ వెరీ వెరీ డెడికేటెడ్ మేనర్ అండ్ ప్రాపర్గా ఖర్చు అవుతుంది. ఎక్కడ కూడా దీనిలో మిస్మేనేజ్మెంట్ లేదు. దట్ ఈస్ వై పోలియో మీరు ఎంత ఇచ్చినా